మై సెల్ఫ్ రాహుల్. 40 ఏళ్లొచ్చాయి. నార్మల్లీ ఈ ఏజ్ వరకు ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒకటో రెండో పెద్ద ట్విస్ట్లు వచ్చి ఉంటాయి. నా లైఫ్ లో కూడా ఒక ట్విస్ట్ వచ్చింది, చాలా పెద్ద ట్విస్ట్. అది నా లైఫ్ ని మార్చేసింది. యాక్చువల్లీ మొదటి నుంచి మొదలు పెడదాం. చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే ఈ ఇంట్లోనే మా తాతయ్య, నానమ్మ, మమ్మీ, డాడీలతో పాటు ఉంటూ వచ్చాను. నాకు 8 ఏళ్ల వయసున్నప్పుడు మమ్మీ, డాడీ ఇద్దరు చనిపోయారు. మా తాతయ్య, నానమ్మే నన్ను పెంచారు. చిన్నగా ఉన్నప్పుడు తెలిసిందే కదా, కొంచెం ఎక్కువగానే క్యూట్ గా ఉండేవాడిని. అందరూ నా బుగ్గలు లాగి లాగి మరీ ఒకటనేవారు. సో స్వీట్. పైగా ఇదే స్వీట్నెస్ మా తాతయ్య మెయిన్ బిజినెస్ కూడా. వాయ్ వాయ్ మిఠాయి వాలా. ముంబైలో గ్రీనరీ కంటే ఎక్కువగా మా షాప్ బ్రాంచెసే ఉండేవి. 10 సమోసాలు 1 కిలో జిలేబీ ప్యాక్ చేయండి అన్నయ్య. అన్నయ్య వాయ్ వాయ్ మిఠాయి వాలా. పైగా తాతయ్యేమో ప్రతిసారి నా లవ్ లైఫ్ లో వేలు పెడుతూనే ఉండేవారు. ఒక్కోసారి కాల్ చేసేవారు, ఒక్కోసారి ఆయనే స్వయంగా మా మధ్యలోకి పానకంలో పుడకలా వచ్చేవారు. రొమాన్స్ చేసే ఛాన్స్ అయితే ఎప్పుడు దొరకనే లేదు. ఇక పెళ్లి విషయానికి వస్తే టోటల్ జీరో. రాహుల్, సచిన్ ఎంత అద్భుతంగా ఆడుతున్నాడో. నిజానికి మా తాతయ్య సచిన్ టెండూల్కర్ కి డై హార్డ్ ఫ్యాన్. కానీ ఆయన మాత్రం డై వర్డ్ ని లైఫ్ లో అప్లై చేయలేదు. టైం గడుస్తూ పోయింది, ఆయన మాత్రం పోలేదు. నా చుట్టాలందరూ అబ్రాడ్ లో సెటిల్ అయిపోయారు. అప్పుడు వచ్చింది 2013. మా తాతయ్య 100th హ్యాపీ బర్త్డే. మొత్తం బంధువులందరూ మళ్లీ అప్పుడు కలిశారు. అన్నట్టు నా లైఫ్ లో 2 ట్రాజడీస్ కూడా వచ్చాయి. నా ఫ్రెండ్స్ బాబీ, సలీం. హాయ్ రాహుల్. హాయ్. ఆల్ సెట్ ఫర్ గోవా? గోవా? సరే, అక్కడికి వెళ్ళి డోంట్ బి నాట్ ఎట్ 40. అండ్ మీ ఇద్దరు మీ పని మీరు చూసుకోండి. ఓకే, ఒకసారి ఇటు వచ్చి ఏ మళ్ళీ మీరిద్దరు ఇంటి కొత్త నాటకం ఆడుతున్నారు? మీరిద్దరూ కాదు, మన కొత్త నాటకం. రాహుల్, బర్త్డే తాతయ్యదే, కానీ మేము గిఫ్ట్ నీకోసం తీసుకొచ్చాం. హాట్ ఎన్ఆర్ఐ అమ్మాయిలు. నేను ఆల్రెడీ మాట్లాడాను. గోవాలో వాళ్లతో కలిసి 6 days 7 nights ప్యాకేజ్ ఫిక్స్. అసలు మీరేం ఫ్రెండ్స్ రా? వారం రోజులా? తాతయ్య నన్ను వారం రోజులు ఎలా పంపుతారు? సలీం, 1 second. 1 minute. వాడంటే ఈడియట్ అనుకో. నువ్వు కూడా వాళ్ళకి. ఇలారా తాతగారు. తాతయ్య. హలో సార్, మీరు నాతో ఒకసారి రండి. చెప్పండి తాతయ్య. నా కోసం గిఫ్ట్ తెచ్చావా? అంటే మీరు మిమ్మల్ని అన్నయ్య, రేణుకక్క, వేరే వాళ్ళ గిఫ్ట్స్ ఇంకా తెరవనలేదు? అవి వేరే వాళ్ళవి, మనవి కావు. 100 ఏళ్లు రాబోతున్నాయి. ఒక్క విషయం చెప్తాను. వాళ్ళు నన్ను ఇష్టపడుతున్నారంటే బంధుత్వం ఉంది కాబట్టి. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు, అందుకే ఈ బంధం ఏర్పడింది. ఆలోచిస్తున్నాను, నేను పోయిన తర్వాత నీ పరిస్థితి ఏంటి రాహుల్? అదేంటి తాతయ్య అలా అంటారు? బాగుంది, నేను పోవటం గురించి ఎందుకు మాట్లాడతాను? అయినా నాకేమంత వయస్సు చెప్పు. 25-30 ఏళ్ల తర్వాత విషయం ఇప్పుడెందుకు మాట్లాడడం? ఏది ఇవ్వు, చూపించు. ఇదిగోండి. అరే వా, సచిన్ ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట. బౌండరీ దాటిపోయేటట్టు కొట్టవయ్యా. తాతయ్య, రాహుల్ ఐడియా ఏంటంటే మీ ఫ్రాంచైజీ ఒకటి గోవాలో తెరిస్తే ఎలా ఉంటుందంటారు? తెరవండి, నెమ్మదిగా ఆడతారేంట్రా వాళ్ళు. తాతయ్య, మేము పంజంలో ఒక సూపర్ ప్లాట్ కూడా చూసించాం. తాతయ్య, మేము ఒకటికి రాహుల్ తో పాటు ప్లాట్ ఫైనల్ చేయడానికి వెళ్ళమా? వెళ్ళండి. అయ్యో సచిన్, బాల్ బౌండరీ దాటేలా కొట్టు. 6. అరే సచిన్ 99. ముసలి సచిన్ 99. ఏంటి నానమ్మ, సెంచరీ కోసం అంత రియాక్ట్ అవుతున్నావు? ఇట్స్ జస్ట్ గేమ్, మళ్ళీ చేస్తాడులే. తాతయ్య అండ్ సచిన్ ఇద్దరు 99కే అవుట్ అయ్యారు. చాలా బాధేసింది. అప్పుడే నేను ఒకటి చదివాను. ప్రతి మనిషి చావు తను పుట్టక ముందే నిర్ణయించబడి ఉంటుందని. అప్పుడనిపించింది ఏది ఎలా జరగాలని రాసిందో అలానే జరిగిందని. ఇందులో బాధపడాల్సిందే ఉంది. ఆఫ్టర్ ఆల్ తాతయ్య కూడా ఆల్ ఇండియా రేడియో కాలం నుంచి ట్విట్టర్ వరకు బతికే ఉన్నారు. ఒక మంచి జీవితాన్ని గడిపారు. అంతే,
ఎట్ దట్ వెరీ మూమెంట్ నేను డిసైడ్ అయిపోయాను. గోవా ఇస్ ఆన్. నానమ్మ, నేను లైఫ్ లో వేరే ఏదైనా చేయాలనుకుంటున్నాను. నా మనసు ఏం చెప్తే అది చేయాలనుకుంటున్నాను. ఇక ఈ వాయ్ మిఠాయి వాలా నేను హ్యాండిల్ చేయలేను. నానమ్మ, నాకు కూడా కొన్ని కలలున్నాయి. ఇప్పటి వరకు నా వయసుతో పాటు ఏదో గడిపేశానంతే. కానీ ఇప్పుడు ప్రపంచాన్ని చూడాలి, నేర్చుకోవాలి అనుకుంటున్నాను. నానమ్మ, నేను నా లైఫ్ ని నాకు నచ్చినట్టు బతకాలి అనుకుంటున్నాను. రాహుల్, ప్రాపర్టీతో పాటు నువ్వు నీ ఇష్టానికి కూడా అధిపతివైపోయావు. నువ్వు నీ జీవితాన్ని ఎలా కావాలంటే అలా జీవించు. నిన్నెవరొద్దన్నారు చెప్పు? కానీ చూడు, నువ్వు నా కోసం ఒక్క పని చెయ్యాలంతే. ఏంటో చెప్పండి నానమ్మా. మీ తాతగారి చివరి కోరిక, ఆయన చనిపోయిన తర్వాత ఆయన అస్థికల్లో సగభాగం గంగలో కలపాలని, మరో సగభాగం రామేశ్వరంలో కలపాలని. రామేశ్వరమా? గంగలో అంటే నేను అంశుతో పాటు వెళ్లి కలిపొస్తాను. కాని అస్థికల్లో మరో భాగం నువ్వే రామేశ్వరం వెళ్లి కలపాల్సుంటుంది. నానమ్మ, నేనా? నువ్వే. ఇది మీ తాతగారి చివరి కోరిక. నువ్వు దాన్ని నెరవేర్చి తీరాలి. ఈ రామేశ్వరం ఇండియాకి మరీ ఎండ్లో ఉంది యార్. అది కూడా బ్యాంక్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ గోవా. ఒక్క నిమిషం, సలీం ఇటివ్వు, ఒక్కసారి ఇటివ్వు. గోవా నుంచి నీళ్లు ఫ్లో అవుతూ రామేశ్వరంకే చేరుకుంటూ ఉండొచ్చు. ఏంటి? అంతే కదా? అంటే రాహుల్, గోవాలో గనక తాతగారి అస్థికలు కలిపేస్తే అప్పుడు అవి ఫ్లోట్ అవుతూ ఆటోమేటిక్ గా రామేశ్వరం చేరుకుంటాయి కదా. ఏంట్రా, ఎక్కడ గోవా ఎక్కడ రామేశ్వరం? అరే, గోవా ఇక్కడ, రామేశ్వరం ఇక్కడ. అంటే గోవా ఈజ్ ఆన్. చెప్పు రాహుల్. బాబీ, ప్లాన్ చేంజ్ అయింది. చేంజా? నువ్వు గోవా అయితే వస్తున్నావు కదా? అఫ్ కోర్స్ వస్తున్నాను, కానీ నానమ్మ కళ్ళు కప్పడానికి మనం ఈ జర్నీని ట్రైన్ తో మొదలు పెట్టాలి. ఏంటి? అరే వినరా, నానమ్మ నాకు సెండ్ ఆఫ్ చెప్పడానికి వస్తున్నారు. సో నేను ఇంకో 2 గంటల్లో ఏదైనా సౌత్ ఇండియా వెళ్లే ట్రైన్ టికెట్ తీసుకుంటాను. ఆ ట్రైన్ ఎక్కేస్తాను, కానీ మధ్యలో కళ్యాణ్ స్టేషన్ లో దిగిపోతాను. మీరిద్దరు నా కోసం అక్కడ వెయిట్ చేయండి. అక్కడి నుంచి మనందరం బై రోడ్ బయలుదేరదాం. విచ్ మీన్స్ గోవా ఈజ్ ఆన్. ఊప్స్, లెట్స్ గో తాతయ్య. అరే, ఇది చెన్నై ఎక్స్ప్రెస్. అవునానమ్మా, చెన్నై ఎక్స్ప్రెస్. కానీ నాకు తెలిసి చెన్నై ఎక్స్ప్రెస్ రామేశ్వరం వరకు వెళ్లదే. మీకు అర్థం కాలేదు. నేను మీతో చెప్పాను కదా, నేను తాతయ్యతో వీలునంత ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నానని. అందుకే నేను రాంగ్ రూట్ కాదు, లాంగ్ రూట్ లో వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ నేను చెన్నైలో దిగి బై రోడ్ తాతయ్యని రామేశ్వరం తీసుకెళ్తాను. రాహుల్, నీకొకటి తెలుసా? మీ తాతగారి అస్థికలు తీసుకుని నేనే గంగకెందుకు వెళ్తున్నాను? ఎందుకంటే నాకు ఇక్కడెవ్వరి మీద నమ్మకం లేదు. కానీ నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. నువ్వైతే శ్రద్ధానిష్టలతో మీ తాతగారి అస్థికలు రామేశ్వరంలో కలుపుతావని. నాన్నమ్మతో అబద్ధం చెప్పడం నాకు కొంచెం కూడా నచ్చలేదు. కానీ ఇప్పుడు చెప్పేశాను. హలో రాహుల్, నువ్వెక్కడున్నావు? మేము కళ్యాణ్ స్టేషన్ కి వచ్చేసాం. జస్ట్ ఇప్పుడే ట్రైన్ ఎక్కి కూర్చున్నాను. నాన్నమ్మకి బాయ్ చెప్పి వచ్చేస్తున్నాను. ఎస్, అదిగో రాహుల్ వచ్చేసాడు. అరే ఏంటి రాహుల్, ఏంటి ఇంత లేటు? అరే వచ్చేసాను కదా, ఎంతైనా నిదానమే ప్రధానం. ఇంకా ఎంజాయ్. మళ్ళీ ఏమైంది? అరే అది కలశం, తాతగారు అస్థికలు. తాతయ్య,
என்ன யோசிக்கிறீங்க? எங்க கிட்ட இருந்து தப்பிச்சு போயிடலான்னு பாக்குறீங்களா? நீங்க பண்றது ரொம்ப தப்பு. எது రైట్ ఎదు రాంగ్ నీకు ఎంగలకు சொல்லி తరీంగా? ఎక్స్క్యూజ్ మీ మీరందరూ ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? మామూలుగా ఎవరికైనా ట్రైన్ మిస్ అవుతుంది, కానీ మీ గోల్లో పడి నిన్న ప్లాట్ఫామ్ మిస్ అయ్యాను. మినమా రిలాక్స్ కోపం తెచ్చుకోకండి. హాయ్. అది నా సీట్, మై సీటం. మే ఐ? థ్యాంక్ యూ. సారీ నేను ఈ బ్యాగ్ పైన పడేస్తాను. ఐ కీప్ ఇట్ చూసుకోలేదు. సారీ ఐఎమ్ సారీ. ఐఎమ్ లిటిల్ ఫ్యాటా? ఇట్స్ మైన్. హలో. అవును రాహుల్, ఎక్కడున్నావు నువ్వు? అని నేను ట్రైన్ లోపలే ఉన్నాను. లోపల? అరే బయటకు రావడానికి అవకాశమే దొరకలేదు. సరే వినండి, మనం ఒక పని చేద్దాం. కర్జా స్టేషన్ లో కలుద్దాం. సరే వినండి, నా గురించి ఏం దిగులు పడకండి. నాకు ఒక అద్భుతమైన కంపెనీ దొరికింది. దొరికిందా? నా ముందే కూర్చునుంది. ఏం జుట్టు, ఏం కళ్ళు, ఏం పెదాలు. నువ్వు తన ముందే తన అందాన్ని కామెంట్ చేస్తున్నావా? తను చెప్పులేసుకోలేదే ఏంటి? తనకి తెలుగు రాదు. ఉండు, నా వైపే చూస్తుంది. బహుశా కళ్లతోనే ప్రేమను చూపిస్తున్నట్టుంది. ఒకసారి చెక్ చేసుకో బ్రో, తన గుడ్డిదేం కాదు కదా. షట్ అప్ యార్. కానీ బహుశా కొంచెం సేపట్లో గుడ్డిగా నా ప్రేమలో పడిపోవచ్చు. సరే విను, మనం కర్జా స్టేషన్ లో కలుద్దాం. అప్పటి వరకు నేను ఇక్కడ కొంచెం సైట్ కొట్టుకుంటాను. బహుశా ఈ అమ్మాయితోనే నా పెళ్లి రాసిందేమో. రాహుల్ పేరెప్పుడు విని ఉండరు. ఫోన్ నోకియా లూమియా 920. అడ్వాన్స్ ఫ్లోటింగ్ లెన్స్ టెక్నాలజీ, ఫ్యాట్ బై పిల్లో రీఛార్జ్, వైర్లెస్ రీఛార్జింగ్ డాకింగ్ స్టేషన్, హై క్వాలిటీ ఆడియో ఇన్ రెట్రో స్టైలింగ్, ₹34,249. దీంతో కాల్ చేసుకోవచ్చు కదా? అఫ్ కోర్స్ చేసుకోవచ్చు. என்ன மீனம்மா, நீங்க கால் பண்ணுவீங்க, அது எங்களுக்கு தெரியாது நினைச்சிட்டு இருக்கீங்களா? What the heck? అది నా ఫోన్. నా ఫ్రెండ్స్ కర్జాతులు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో నేను ఎలా కాంటాక్ట్ చేయాలి? అది 35,000 రూపీ ఫోన్. ఓకే, 34,249. ఐ విల్ సూ యూ. అది నా ఫోన్ అది. என்ன சொல்றாவ? వాట్? அந்த ఫోన్ ఎవరது? அது முதல்லயே தெரிஞ்சிருந்தா இவனையும் போனோட தூக்கி வெளில போட்டிருப்பேன். ఏంటి పే అంటున్నాడు ఏంటి? ఏమన్నాడంటే ఆ ఫోన్ ముందే నీదని తెలుసుంటే ఫోన్ తో పాటు నిన్ను కూడా విసిరేసేవాడిని. రియల్లీ? ఏంట్రా మీ బాబుగారు రాజ్యం అనుకున్నారా? నన్నే భయపెడుతున్నారా? బెదిరిస్తున్నారా నన్ను? ఐ విల్ షో యూ. మీనమ్మా, చాలా ఎక్కువైంది. ఈ రోజు మీరు నాకెంత కోపం తెప్పించారంటే ఇప్పుడు నేను ఇంకా కూర్చుని పోతాను. కానీ నేను కూర్చున్నానంటే మళ్ళీ నుంచోలేనని మాత్రం అనుకోకండి. కానీ ఒకవేళ నిలబడితే మాత్రం మళ్ళీ నేను కూర్చోలేని అనుకోవద్దు. పైగా ఆ మొబైల్ గురించి కూడా నేను క్షమించేశాను. అరే ఒక్క మొబైల్ ఏంటి, నేను మొత్తం ఫోన్ కంపెనీని కొనేస్తాను. 4G 5G. నా దగ్గర చాలా డబ్బులున్నాయి. బేకారి వెధవలారా. ఓకే, టికెట్ బాబు, టికెట్. ఇల్లే ఏంటి ఇల్లే? టికెట్ నో. టికెట్ లేకపోతే కుదరదా బాబు, ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఐ మీన్ ఇదిగోండి నా టికెట్. దీన్నే టికెట్ అంటారు.
టికెట్ లేకపోతే ఫైన్ కట్టాల్సి ఉంటుంది. మీరందరూ ఎక్కడెక్కారు? వీళ్ళందరూ నీ తరఫునేనా? ఒక్కొక్కడిని కాస్త చూడండి టీసీ, ఈ గుండాల్ని డోంట్ టేక్ ఇట్ ఈజీ, సంథింగ్ ఈజ్ వెరీ వెరీ ఫిషీ. ఈ నలుగురు గుండాలు దాచారు తుపాకులు, అమ్మాయిని ఎత్తుకెళ్ళడానికే ఈ నలుగురు రైలెక్కారు. చూడు చూడు. లేవండి లేవండి అందరూ, లేవండి లేచండి, లేవండి వెళ్ళండి. సాంగ్ సాంగ్ ఇప్పుడు మోగుతుంది నీకు డింగ్ డాంగ్. జైలుకు వెళ్లి ఆడుకోండి పింగ్ పాంగ్. వచ్చాడండి పెద్ద కింగ్ కాంగ్. ఏంటి? డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ కామన్ మ్యాన్. ఏంటి మాట్లాడేంటి? అండ్ నేనమ్మా, ఇప్పుడు నువ్వు నా ప్రొటెక్షన్ లో ఉన్నావు, అండ్ ఇప్పుడు టీసీ కూడా మనకు తోడుగా ఉన్నారు. చూస్తుంది వీళ్ళకి వినిపిస్తాను సిటీ. చాలు, చాలా ఎక్కువైంది. ఈ రోజు మీరు నాకెంత కోపం తెప్పించారంటే ఇప్పుడు నేను ఇంకా కూర్చుండి పోతాను. సింగ్ డాన్స్ நாம இப்போ போறோம் சென்னை எக்ஸ்பிரஸ்ல. లాఫ్ క్రై నామ இப்ப போறோம் చెన్నై ఎక్స్ప్రెస్ ల. మీనమ్మా, టీసీ విషయంలో ఏదైతే జరిగిందో దానికి నువ్వే సాక్షి, సోలో విట్నెస్. అందుకే నువ్వు మాతో పాటు మా ఊరు కొంబన్కి వస్తున్నావు, చెన్నై ఎక్స్ప్రెస్ లో. చెన్నై ఎక్స్ప్రెస్ లోనా? అస్థికలలో కలిసిపోయాయి. గోవాలో అస్థికలు కలపడానికి వచ్చాను, కానీ టీసీ గారిని కలిపేశాను. నా ఫ్రెండ్స్ కంటిన్యూస్లీ నాకు కాల్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉండిపోయారు. దే కుడ్ నాట్ ట్రాక్ మీ డౌన్. ఎందుకంటే నా 35,000 రూపీస్ సెల్ ఫోన్ ఏదో ట్రాక్ మీద పడి ఉంది. ఓకే ఓకే, 34,249 రూపీస్. நான் கொஞ்சம் படுக்கணும். படுங்கம்மா. பெரியண்ணா, நெக்ஸ்ட் ஸ்டேஷன் எப்ப வரும்னு பாருங்க, எனக்கு பசிக்குது. ஓகேம்மா. మీనమ్మా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నాకైతే ఏం అర్థం కావట్లేదు. నువ్వు నీ కిడ్నాపర్స్ తిడుతున్నావు, వాళ్ళు కూడా కామ్గా నీ మాట వింటున్నారు. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. నేను నీ కన్ఫ్యూజన్స్ అన్ని దూరం చేస్తాను. థ్యాంక్ యూ. Let me start by introducing myself. Yes. My name is Meenalochini Azhagasundaram. Hello. Hey. Daughter of Durkeshwara Azhagasundaram. మా కొంబన్ ఏరియాలో మా ఫాదర్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఓకే ఓకే. హీస్ పెరియతలాయ్. పెరియతలాయ్ టీచర్. ఇల్ల డాన్. ఈ నలుగురు కూడా నా పేచి ఎందుకు వింటున్నారంటే, పేచి మాట మాట పేచియా, నా మాట ఎందుకు వింటున్నారంటే వీళ్ళు మా అప్ప దగ్గర పనిచేసే గుండాలు. గుండా 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 గుండాలా? ఎస్, బట్ డోంట్ వరీ, హీస్ మై కజిన్ బ్రదర్స్. ఈ మొక్కలా? సో మీన్ ఓకే, యు కాంట్ టెల్ లైక్ దట్. సారీ. మా అప్పనే నన్ను కిడ్నాప్ చేసి కొంబన్ రిటర్న్ తీసుకుని రమ్మని వీళ్ళని పంపించినారు. ఓ గాడ్. అంటే మీ ఫాదర్ సౌత్ కే గాడ్ ఫాదరా? ఎస్. ఆయన నాకు కళ్యాణం చేయాలనుకుంటున్నారు. కళ్యాణ్ యు నో మ్యారేజ్? మ్యారేజ్. తంగబలితో. తింగబిల్ల? వాట్ ఇస్ తింగబిల్ల? అందుకే నేను ఇంటి నుంచి పారిపోయింది. నాకు అర్థం కాలేదు కదా. తంగబలి అప్ప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి. ఓకే. పెళ్లి జరిగితే అప్ప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ విలేజ్ కూడా అప్పాకే. ఓకే. అప్పుడు అప్ప బికమ్స్ డబుల్ పవర్ఫుల్. ఓ గుడ్. అందుకే అప్ప నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. I don't even want to get married. He just doesn't understand. ఇప్పుడు విషయం అంతా అర్థమైంది కదా? లేదు. ఇల్లే ఇల్లే ఇల్లే. ఆయన నీ అప్పానే, గుండాలు నీ వాళ్లే, పెళ్లి నీదే, కానీ ఫాల్ట్ నాదా?
ప్రాబ్లం నీది, కిడ్నాపింగ్ కూడా నీది, పైగా కంబన్నూరు కూడా నీది. కానీ పోయేతల నాదా అంటే ఏది నీదో అది నాదా? నో 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 మినమ నో. అందరూ గాల్లో గాలి పట్టాలు ఎగరేస్తారు, కానీ నీ గుండాలు మొబైల్స్ ని టీసీల్ని ఎగరేస్తారు. నేను చక్కగా హాయిగా సరదాగా గోవాకి వెళ్తున్నాను. గోవా ఇస్ ఆన్, గోవా ఇస్ ఆన్. కానీ ఎక్కడ? చెన్నై ఎక్స్ప్రెస్ ఎక్కు 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 ఎక్కా. నో, మై హోల్ లైఫ్ ఇస్ లైయింగ్. ఐ యామ్ లైయింగ్. రాత్రి చీకట్లో తప్పించుకుందాం అనుకున్నాను. పొద్దున కళ్ళు తెరిచాను, తెరిచినవి అలానే ఉండిపోయాయి. ఇడ్లీ తింటావా? వద్దు. వెళ్తాను. వద్దు, వెళ్ళొస్తాను. ఇంకా వచ్చి చెప్పమంటా. ఇన్స్పెక్టర్ గారు వేకప్ వేకప్. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్ గారు. ఐ హావ్ బీన్ కిడ్నాప్డ్ బై 4 cousin brothers. ప్లీజ్ కమ్ అండ్ క్యాచ్ దెమ్. என்ன ஆபீசர், இந்த சேவல் என்னமோ కుక్కు కుక్కును కూలే. అతను ఏమన్నాడంటే కోడి కొక్కరొక్క విన్నావా? நம்பகிட்டியவா? அங்க சாப்பாடு இருக்கா பாருங்க. சரிமா. మీనమ్మా, ఆ పోలీస్ ఆయన నాకు సహాయం చేయడానికి బదులు ఇక్కడి నుంచి అప్ప ఏరియా స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి పోలీస్ వాళ్ళు కూడా అప్ప హెల్ప్ తీసుకుంటారు. ఏంటి అంటే? అంటే ఇక్కడి నుంచి ఈ నలుగురిని ఎవరు ఏం చేయలేరు. అంటే ఇక ఇక్కడి నుంచి నా విషయంలో ఏమైనా జరగచ్చా? జరుగుతుందా? అంటే నా ప్రాణాలు కూడా పోవచ్చా? పోతాయా? ఏంటి అంటున్నావు? తెలుసా, చనిపోయే వాళ్ళకి చనిపోబోతున్నామని ఎప్పుడు చెప్పకూడదు. అరే అట్లీస్ట్ అబద్ధంగా ఊరట కలిగించడానికైనా ప్రాణాలతో బతికి పోతామని చెప్పు. ఓకే, బతికిపోతావు. ఫీలింగ్ బెటర్? ఫీలింగ్ బెటర్ అట. ఇప్పుడు తాతయ్య అస్థికలతో నా అస్థికలు కూడా రెడీ. ఎందుకో తెలియదు. అసలు నేను నీకు ఎందుకు చెయ్యి ఎందుకు తెలియదు. నాకెందుకు చేయించావా? నేనంటే తప్పించుకుని పారిపోతున్నాను. వాళ్ళకెందుకు చేయందించా? మీ అన్నయ్యలు గుండాలని తెలుసుంటే చెయ్యందియడం కాదు, చెంప దెబ్బ కొట్టుండేవాణ్ణి. అయినా అసలు నువ్వే ఈ సమస్య కారణం. నువ్వు నా లైఫ్ లోకి వచ్చిన దగ్గర నుంచి మై లైఫ్ సక్స్. వాట్? సక్స్. సేమ్ హియర్. ఓకే. ఎందుకు వచ్చావు నా దగ్గరికి? నువ్వే నా సైడ్కి వచ్చావు. అయ్యో, సైడ్ సంగతి పక్కన పెట్టు మీనమ్మా, మెయిన్ పాయింట్ కి రా. ఇక్కడి నుంచి మన ఇద్దరం తప్పించుకోవడానికి ఏదైనా దారుందా? చెప్పు ప్లీజ్. ప్లీజ్. ఉంది. ఏంటది? చెప్పు. కానీ ఇక్కడి నుంచి నేను ఎలా చెప్తే నువ్వు అలా చేసి తీరాలి. ఏదో ఇప్పటి వరకు నా మాట చెల్లినట్టు. ఒప్పుకుంటాను. చెప్పు, ఏం చేయాలి? కొంబన్కి వెళ్ళగానే మా అప్పగారి ముందు నేను ఎప్పుడు నీ వైపు చూసినా నువ్వు నీ బుర్ర ఊపాలి. ఓకే, ఏం ఊపాలి? బుర్రా. బుర్రే కదా. హెడ్. ఓకే, హెడ్ ఊపాలి. ఊపుతాను, హెడ్ ఊపుతాను, బుర్రా ఊపుతాను. దోశ తింటాను, ఇడ్లీ తింటాను, బుర్ర ఊపుతాను. దోశ తింటాను. ఐఎమ్ ఓకే. ఓకే 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 ఓకే. నమ్మాయి పెపారో చెన్నై ఎక్స్ప్రెస్ இல்ல. சின்ன நம்ம ஊர் வந்துச்சுடா, வா. అరే
వాంగ పోలాం. అరే ఏం చేస్తున్నారు మీరు? మీనమ్మా అతను చైన్ ఎందుకు లాగాడు? అయ్యో మా ఊరు రాగానే మేము ఇలాగే చైన్ లాగుతాం. డోంట్ వరీ, ఇట్స్ వెరీ కామన్. మేం ఎక్కడి నుంచి ఉంటామో అక్కడి నుంచే స్టేషన్ మొదలవుతుంది. పదా పదానా? ఆయన ఎవరు? అప్పా తర్వాత ఒక విషయం అయితే క్లియర్ అయిపోయింది. ముందు ముందు నా బుర్ర ఊగడం కాదు, ఊడిపోతుందని. என்னம்மா கண்ணு, தமிழ் தெரியுமா? మీ అప్ప మా అమ్మ గురించి ఏంటంటున్నారో? నీకు తమిళ్ వచ్చా రాత అని అడుగుతున్నారు. அப்பா இவரு நார்த்ல செட்டில் ஆயிட்டாரு. கல்யாணத்துக்கு அப்புறம் நான் சொல்ல கொடுக்கிறேன். நம்ம மீனாக்கு இந்த பையன் பிடிச்சிருக்கா? கூட்டிட்டு வாங்க. అరే మీనమ్మా, నేను ఇంకా 4 భుజాల మీద పోతాననుకున్నాను, కానీ మీ అప్ప మనుషులు నన్ను భుజాల మీద ఊరేగిస్తే తీసుకొచ్చారు. పాసింగ్ ద పార్సల్ షోల్డర్ టు షోల్డర్. అంతకన్నా వాళ్ళకి ఏం చెప్పావు? నేను 3 అబద్ధాలు చెప్పాను. అబద్ధాలు చెప్పావా? అరే మీ సబ్ టైటిల్ కనీసం నాకు చెప్పి ఏం చెప్పావో? ఫస్ట్ అబద్ధం ఏం చెప్పానంటే మనిద్దరం గాఢంగా ప్రేమించుకుంటున్నామని. వాట్? సెకండ్ అబద్ధం ఏం చెప్పానంటే మనిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. వాట్? అప్పుడే నువ్వు సరే అని బుర్ర ఊపావు. నేను బుర్ర ఊపాను అంటే ఇప్పుడు వీళ్ళందరూ దాన్ని నమ్మేశారా? ఇల్లే, ప్లాన్ వర్కౌట్ అయింది. నేను 3 అబద్ధం చెప్పిన తర్వాతే. ఏంటది? ఏంటంటే నువ్వు చైల్డ్హుడ్ నుంచి నార్త్ లో ఉన్నావని, అందుకే నీకు తమిళ్ రాదని చెప్పాను. మా అబ్బాకి నా స్టోరీ జెన్యూన్ అనిపించింది, అందుకే నన్ను మన ఫ్యూచర్ డిసైడ్ చేయడానికి మా ఊరికి తీసుకెళ్తున్నారు. మన ఫ్యూచర్ డిసైడ్ చేయడానికి కాదు, నా ఫ్యూచర్ నాశనం చేయడానికి తీసుకెళ్తున్నారు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్. ఓ బాబు రాహుల్, నా కళ్యాణం అయిపోతుంది, బట్ దట్ ఈస్ మై లుక్అవుట్. అన్నా, ఇప్పటి వరకు నీ వెంట 4 పడ్డారు, ఇప్పుడు ఊరంతా నీ వెంట పడుతుంది. కొంచెం టైం దొరుకుతుంది కదా అని ఈ డ్రామా ఆడాను. రాత్రికి ఛాన్స్ దొరికిన వెంటనే ఇద్దరం పారిపోదాం. పారిపోను? డోంట్ వరీ, పారిపోవడంలో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. My family. మీనా వాళ్ళ చిన్న ఫ్యామిలీని చూసి నాకు చైనా పాపులేషన్ గుర్తొచ్చింది. మీనా అందరికీ చెన్నై ఎక్స్ప్రెస్ కథ చెప్పడం మొదలుపెట్టింది. అలా అలా కథ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ అందరూ నాకు ఇంప్రెస్ అవడం మొదలుపెట్టారు. కానీ నేను డిప్రెస్డ్ గా ఉన్నాను, మైండ్ లో స్ట్రెస్ ఉంది. ఎందుకంటే ఏ అడ్రస్ కైతే నేను వచ్చానో అక్కడి వాతావరణం డేంజరస్ గా ఉంది.
అందరూ నాకు అతిథి సత్కారాలు చేయడంలో మునిగిపోయారు. కానీ ఇదే ట్రీట్మెంట్ బలివ్వబోయే మేకకు కూడా జరుగుతుంది. 982136 98213. ఎన్నిసార్లు చెప్పాను ఆ బాబీకి ఫ్యాన్సీ నంబర్ తీసుకోమని. కానీ నేను ఏ వినియోగదారుల నంబర్లను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నానో అవన్నీ నా మైండ్లో నుంచి మాయమైపోయాయి. మొబైల్ అనే ఈ టెక్నాలజీ మనల్ని అమ్మతో చెల్లితో అయితే బానే కలిపింది. కానీ ఇదే టెక్నాలజీ మనం బుర్రల్ని పాడు చేసింది కూడా. ముందు మొబైల్ లేనప్పుడు అన్ని నంబర్లు గుర్తుండేవి. ఇప్పుడు మొబైల్ వచ్చాక అసలు ఏ నంబర్ గుర్తులేదు. మీనా, ఇక్కడి నుంచి బయటపడడానికి ప్లాన్ ఏంటి? మీనా, ఇగ్నోర్ చెయ్యకు. ఇప్పటికీ ఈ నాటకం చాలా ఎక్కువైంది. ఇంకా చాలేదా? ఐఎమ్ లూజింగ్ పేషెన్స్. రాగుల, వణక్కం సార్. కాఫీ? ఐ ఆస్క్ కాఫీ. ఇలా తాగడానికి కాఫీ. కాఫీ కొండవా? థ్యాంక్ యూ సార్. நல்லா இருக்கே. வணக்கம் வணக்கம். ஐயோ, ஜோக்கிங் ஜோக்கிங். சிங்கு சிங்கு சில விஷயங்கள முடிவெடுக்கணும். சர்தார்ஜி ఇక్కడ முடிவெடுத்ததுக்கு அப்புறம் குத்துதே கூடாதுன்னு மண்டையை சொல்லிறதுக்கு பதிலா யோசிச்சு முடிவெடுக்கலாம்ல. சரிதா. அண்ணா, மீனம்மா கிட்ட சொல்லுங்க. சர்தார்ஜி தமிழ் மாట్లాட்டமா? அந்த பையனோட ஒரு நிமிஷம். బల్లే బల్లే బల్లే. అయితే ఆ అబ్బాయి రాహుల్ నువ్వే అన్నమాట. అవునండి. మీరెలా గుర్తుపట్టారు? మా పోలీసు వాళ్ళ పని అదే కదా, శవాల్ని గుర్తించడం. శవాన్న? కానీ నేను ఇంకా ఇవాళ కాకపోతే రేపైనా చావాల్సిందేగా. ఎనీవేస్, మై సెల్ఫ్ ఇన్స్పెక్టర్ షంషేర్ ఫ్రమ్ పంజాబ్. ఓకే అండి. విచ్ పార్ట్? విచ్ పార్ట్? అరే హోల్ బాడీ యార్. నేను ఈ ఏరియా ఇన్ఛార్జిని. నీకు చాలా ధైర్యం ఉంది. నీ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. మీనలోచనీతో ప్రేమ, అది కూడా తంగబలితో విరోధం అవుతుందని. అయ్యో లేదండి, వీళ్ళందరూ చాలా పొరపాటు పడుతున్నారు. యాక్చువల్లీ వీళ్ళందరూ నన్ను ఫ్రేమ్ చేస్తున్నారు. అరే, ముందు నీ ఫ్రేమ్ ని ఆ గోడకు తగిలిస్తాను. ఆ తర్వాత ఆ ఫ్రేమ్ లో ఉన్న నీ ఫోటోకి దండ వేస్తా. దండ? లేదు సార్ జడ్జి, దిస్ ఇస్ అగైన్స్ట్ ది లా. ఇక్కడ ఇదే లా. వారిని ఇవన్నీ లవ్వు గివ్వు చేయకముందు ఆలోచించుండాల్సిందే. అయ్యా, తంగబలి వందుట్టా. తంగబలి వందుట్టా? இந்த தடவை மீனை கூட வேற யாரோ வந்திருக்காங்கன்னு கேள்விப்பட்டேன். என்ன பண்ண சொல்ற? ఆయన ఏమంటున్నారు? తంగబలి నీ గురించి అడుగుతున్నాడు. వాళ్ళ నాన్నేం చెప్తున్నారు? ఆ అబ్బాయి నువ్వే, నీ వల్లే మీనా మాటి మాటికి ఇల్లు తిని పారిపోతుందని చెప్తున్నాడు. లేదండి, மீனாவுக்கும் எனக்கும் தானே கல்யாணம் முடிவாகி இருந்துச்சு. వాస్తవం ఏంటా కన్నే? ఉనకు కళ్యాణం. ఇప్పుడేమంటున్నారు? మొదటి నుంచి మీనాని తంగబలికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడట. పాపం ఆయన మాత్రం ఏం చేయగలడు? మీనా నువ్వే కావాలని నిన్నే ప్రేమిస్తుంది. இது சரி, இது தப்பனா நான் பேச வரல. இது என்னோட மான பிரச்சனை. సదాజీ ఇప్పుడేమంటున్నాడు? మీనా ఫాదర్ ఏమంటారంటే వీటన్నింటి గురించి మనం కూర్చొని మాట్లాడుకుందాం అన్నారు. అయ్యో, అతను కాదు, ఆ పొడుగోడు ఏమంటున్నాడు? వాడేమంటాడంటే విషయం ఇప్పుడు తప్పుల గురించి కాదు, వాడి పరువుకు సంబంధించిందట. విషయం తన పరువుకి సంబంధించిందైతే ఇతను నా పరువు తీయడానికి ఎందుకు వస్తున్నాడు? ఓ దేవుడు, వచ్చేస్తున్నాడు. అయ్యో సదాజీ, డోంట్ వరీ, నేనున్నాను కదా. నువ్వు ఉండి ఏం చేయగలవు? హాయ్. நீதானே மீனாவை கட்டிக்க போறவன்? వారిని ఏం పర్లేదు, నేను చూసుకుంటాను. ఉనుకు రొంబు పెరియ హీరోను నిన్నేపా. అయ్యో, నీ చెప్పి సరదాగా మాట్లాడుతుంది. హీస్ జోకింగ్ విత్ మీ. நீ சாரியா நம்பல இருந்தா என்னோட மோதிப்பாரு. న్యాచురల్ గాడ్స్ గిఫ్ట్ లైక్ యూ. இன்னக்கு நாயுடு முதலாம் நீ ஜெயிச்சா மீனா உனக்கு, நான் ஜெயிச்சா மீனா எனக்கு.
என்ன சொல்றா? బ్రో ఏంటి వాడు చెప్తున్నాడు? భయపడకండి సార్, భయపడకండి. చెప్పండి చెప్పండి. ఓయో వాడు నేను ఛాలెంజ్ చేశాడు. ఏంటి? రాత్రికి వాడికి నీకు ఫైట్ ఉంది. ఎందుకు? అందులో ఎవరు గెలిస్తే మీరా వాళ్ళకే దక్కుతుంది. లేకపోతే ఏంటి? నువ్వు ఛాలెంజ్ కూడా ఒప్పుకున్నావు. నాకు అసలు తమిళ్ రాదు కదా, నేనేదో తల ఊపాను అంతే. మీనా నాతో తల ఊపని. ఉయిరోడే వందని. ఓకే. ఉయిరోడే పోమాటే. నెవర్ సార్. వట్టి పీస్ పీస్ ఆకే పార్సల్ అన్ను పిడువే. దంగ సార్, నేను అదే అంటున్నాను. పీస్, ప్రేమ, అభిమానం, స్నేహం. గాంధీ గారు మీరు ముందు ఎందుకు చెప్పలేదు? అతను ఏమంటున్నాడు? కితకితలు పెడుతున్నారు అంతే. ఏం చేసేది సార్? పాకలంగానే సార్. విల్ సి. వాట్ విల్ సి? చూద్దాం యారు బలశాలి అన్న, ఎవరు ఎక్కువ స్ట్రాంగ్. ఎక్కువ స్ట్రాంగ్ అంటే సార్ నేను అసలు స్ట్రాంగే కాదు. అది వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. రాహుల్, మీనమ్మా. రాహుల్ నాకు తెలుసు నీకు కొంచెం ప్రాబ్లం గా ఉండొచ్చు. కొంచెం ప్రాబ్లమా? నైట్ కి ఫైట్ ఫిక్స్ అయిపోయింది. ఆ టీవీ టవర్ తింగుతో పాటు. పైగా మీ నాన్న కూడా తెలుసుకోవాలనుకుంటున్నాడు మా ఇద్దరు ఎక్కువ బలశాలి ఎవరని. బలశాలి? అవును, బలశాలి. బలశాలి. చూడు మీనమ్మా, నాకు తిక్కరేగిందంటే ఏం చేస్తావు రాహుల్? నేను సూసైడ్ చేసుకుంటాను. నేను పాయిజన్ తాగి మెడకి ఉరేసుకుని చెన్నై ఎక్స్ప్రెస్ కింద పడి ప్రాణాలు వదిలేస్తాను. రాహుల్ అని పిలుస్తాను. రాత్రి కల పారిపోవడానికి నేను ప్లాన్ వేస్తాను. అప్పటిదాకా నువ్వు నార్మల్ గా ఉండు. నేను నార్మల్ గా ఉండలేను. నార్మల్ చేస్తానన్నాడు. నార్మల్. ఓకే ఓకే ఓకే. నా ప్లాన్ పండ్ర నార్మల్. ఐఎమ్ నార్మల్. మనిషి లోపల టైం మమ్ పెట్టి బి నార్మల్ అంటుంది. ఓకే ఐఎమ్ నార్మల్. హాయ్ ఐఎమ్ నార్మల్. పేరు వినే ఉంటారు. మీనమ్మా, ఏంటి ఇంతమంది ఉన్నారు? నీకు తంగబలికి మధ్య ఫైట్ కి ప్రిపరేషన్స్. ఐ నో, కానీ ఇంతమంది జనం మధ్య నుంచి మనం పారిపోవడం ఎలా? డోంట్ వరీ, మన ఎస్కేప్ ప్లాన్ రెడీగా ఉంది. రెడీయా? ఏంటి? నువ్వు బయటికి వెళ్ళి చాలా నార్మల్ గా ఉండు. చాలా నార్మల్ గా. నేను కొంచెం సేపు అయ్యాక నీకు సైకిల్ చేస్తాను. ఓకే. అప్పుడు మన ఇద్దరం పారిపోతాం. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అప్పటి వరకు నువ్వు ఏ గందరగోళం చేయకు. நோ கந்தர்கோளம். இன்னைக்கு நைட் அவன் பலியாக போற விஷயம் அவனுக்கு தெரியாதுல்ல. சிரிக்கிறான் பாரு. நார்மல். நோ கந்தர்கோளம். ఏ మీనాలోచని సుందరం. మీనాలోచని సుందరం. ఇలాంటి పేరు ఎక్కడైనా ఉంటుందా? అరే, ఇంతకంటే ఇంటి అడ్రస్లు చిన్నగా ఉంటాయి. హాలిడే అని బయలుదేరాను. నువ్వు నా లైఫ్ కి హాలిడే ఇచ్చావు. నో, ఇప్పుడు నేను బుర్ర ఓపను. నో. హే కలశం కింగ్, బైక్ మీద కూర్చొని ఏంటి అలా చూస్తున్నారు? సరదాగా ఉందామని బయలుదేరాను. మీ అస్థికల గోలలో పడితే నాకే పిండం పెట్టేలా ఉన్నారు. తాతగారు, రామేశ్వరంకి బదులు గోవాలో మీ అస్థికలు కలపాలని ప్రోగ్రాం ప్లాన్ చేసుకున్నానో లేదో, మీరు నా ప్రోగ్రామ్ నే సెట్ చేస్తారా? వాయ్ 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 మిఠాయి వాలా. ఏయ్ చిన్నా, దీన్ని పట్టుకో. ఏంట్రా నన్నే భయపెడతావా? గన్ చూపిస్తావా నాకు నువ్వు? చూడు చూడు, ఇప్పుడు నేను నీకు ఒకటి చూపిస్తాను. చూడు. చూసావా, ఇలా చేయగలవా నువ్వు? లేదు కదా, లేదు కదా. ఎందుకంటే మధ్యలో ఈ 3 MRF టైర్ లోడ్లు వస్తాయి. జిగల్ 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 జిగల్. మోటుగా బండోడా. పెరియా, అడ్డు తప్పుకోరా. నన్నే బెదిరిస్తావా? ఇలా అంటావా? ఒక్క నిమిషం. ఇలా చేయగలవా? లేదు కదా. అయితే బాస్, మిస్టర్ దుర్గేశ్వర అజగడు సుందరం, తమిళ్ నాట్ మైండ్ మ్యాన్. ఎన్నమ్మా కన్నే, మీరు రెఫరీ అయిపోతారా? మ్యాచ్ ఫిక్సింగ్ చేసేస్తారా నాకు ఆ టింగుకి మధ్య? వేర్ టింగు? వేర్ టింగు? టింగు, హే టింగు.
హ్యాంగర్ కి తగిలించిన నల్ల చొక్కా. నువ్వు నాతో ఫైట్ చేస్తావా? ఎందుకు? యు ఆర్ సో టాల్, ఐఎమ్ సో స్మాల్. ఓకే 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 ఫైట్ చేయి. కానీ దానికన్నా ముందు ఇది చేసి చూపించు. ఏ టింగు, చూడు, నువ్వు ఇలా చేయగలవా? అయ్యో తంగవాలి, నువ్వు ఇలా చేయగలవా? అరే రాహుల్, మరిద్దరం కలిసి మజ్జిగ తాగుదామా? మజ్జిగ తాగుదాంలే. లే. ఓకే ఓకే. మత్తులో ఉన్నావు. జాగ్రత్త జాగ్రత్త, మెల్లగా. ఓకే ఓకే. మళ్ళీ పడిపోతావు. జాగ్రత్త, మెల్లగా మెల్లగా. అయ్యో పడిపోతావు. అర్రే అరే. కూర్చో కూర్చో. ఇదిగో విను, ఈ దగ్గరలోనే రైల్వే స్టేషన్ ఉంది. ఓకే. రేపు పొద్దున 5:30కి ట్రైన్ ఉంది, వెళ్ళిపోదు గాని. అర్థమైందా? అర్రే చెప్పేది విను, నేను నీకు సాయం చేశానని మాత్రం ఇక్కడ ఎవరికి చెప్పుకో. ఇట్స్ సీక్రెట్. సీక్రెట్. లేకపోతే ఊరంతా కలిసి నన్ను ముక్కలుగా నరికేస్తారు. ఇకంతా భయపడితే పడుకో. ఓకే. Oh my God! Earthquake! Sardarji! హలో సార్, మీరెందుకంత భయంగా దాన్ని ఎగ్జామిన్ చేస్తున్నారు? అది నీదేనా? అవును సార్. అందులో ఖచ్చితంగా ఆర్డిఎక్స్ ఉండే ఉంటుంది. లేదు, ఆర్డిఎక్స్ ఉంటుంది కదా, ఉండేది. ఐ మీన్ ఉండేవారు. అందులో మా తాతగారు ఉన్నారు. ఐ మీన్ మా తాతగారు అస్థికలు ఉన్నాయి. నేను మీకు ఇప్పుడే చూపిస్తాను. ఓకే సార్, ఓకే సార్. నేను మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను, నేను స్మగ్లర్ని కాను. ఐఎమ్ ఎన్ ఇండియన్. మై నేమ్ ఈజ్ రాహుల్ అండ్ ఐఎమ్ నాట్ ఎ టెర్రరిస్ట్. ఓ యునో సార్, నేను మా తాతగారి అస్థికలు తీసుకుని వాటిని నిమజ్జనం చేయడానికి ముంబై నుంచి బయలుదేరానంతే. దట్స్ ఆల్. నేను పోలీసులకి మొత్తం అంతా చెప్పేశాను. నా పాస్ట్ హిస్టరీ, నా ట్రావెల్ జియోగ్రఫీ, కొంబన్ వాళ్లతో నాకున్న మొత్తం కెమిస్ట్రీ. ఇవన్నీ విన్న తర్వాత మెరైన్ పోలీసులు సీనియర్ ఆఫీసర్ ఒకే మాట అన్నారు. అయితే కొంబన్ వాళ్లకు నువ్వు తెలుసు, రైట్? என்னாச்சு சார்? ஹலோ, வணக்கம். ஒரு அக்யூஸ்ட் ஐயாவை தெரியும்னு சொல்றான். பார்க்கலாம் வாங்க. అరే సర్దార్జీ, మళ్ళీ వచ్చావా? అరే సో నైస్ టు సీ యూ. మీ ఫ్రెండ్స్ నన్ను ముంబైలో దింపడానికి తీసుకెళ్తున్నారు. హగ్గివ్వండి. మీరు నన్ను అక్కడ వదిలొచ్చారు కదా. అక్కడ కొంతమంది స్మగ్లర్ల వల్ల నేను శ్రీలంక వెళ్ళిపోయాను. అరే ఎలా రాగలను? కొంపనికి వచ్చావు. అరే ఎలా సాధ్యం? లేదండి. ఒకసారి అలా చూడు. நான் இப்பவே வந்துடுறேன். ஆல் தி பெஸ்ட் பையா. అరే సర్దార్జీ, నేను ఇప్పుడు వదిలే. అరే వదిలే, అరే వదిలే. మీకు మీ డిపార్ట్మెంట్ మీద ఒట్టు. వదలండి నన్ను ప్లీజ్. ஐயா வணக்கம். ஐயா வணக்கம். உங்களுக்கு இவனை தெரியுங்களா? అన్నం తెలియదుங்களా? అన్నా నాకు తెలుసు, అతను నాకు బాగా తెలుసు. పెరియా అయ్యా, అన్న నమ్మ ఫ్యామిలీ దానా? ఎస్.
తను మావాడే. ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడ ఉన్నాడు ఫ్యామిలీ రొంబ టెన్షన్. ఫ్యామిలీ అప్పుడేనా నువ్వు ఇండియన్వే, మేము నిన్నెక్కడే వదిలేళ్తాం. అయ్యో సార్, మీరు నన్ను వదిలి వెళ్ళకండి. ఐఎమ్ శ్రీలంకన్. నేను దేవిని. என்னம்மா கண்ணு, நான் ரெஃபரி. నో సార్, ఐ మీన్ పెరియ తలై. ఏ యాంగరా, ఐ మీన్ సాంగ్ సార్, సాంగ్. ఎంఆర్ఎఫ్ టైర్. అయ్యో నో సార్, చివింగమ్మా. స్వీట్ సార్, ఐ మీన్ స్వీట్ స్వీట్ స్వీట్. ఎవరు ముందు రావడానికి వీలేదు చెప్తున్నాను, నరికేస్తానంతే. ఏంటి బొండ తీసి పారండి ముందు, తిని పట్టుకోరది నువ్వు. ఎవరు ముందుకు రావద్దు. ఎవరన్నా ముందుకొస్తే నేను నన్ను నరుక్కుంటాను. ఓకే నరుక్కో, వెట్టిగమ్మా. నేను మీనమ్మ నరికేస్తాను. దూరంగా జరగండి. దూరంగా జరగండి. నరికేస్తాను. దూరం నరికేస్తాను. నిజంగానే నరికేస్తాను. దూరం దగ్గరికి వచ్చారంటే నిజంగానే నరికేస్తాను. దూరంగా జరగండి. దూరంగా పండి. రావద్దు. ముందుకొస్తే నరికేస్తాను. మీనమ్మా, తలుపు తెరువు తొందరగా. ఎవరు కదలద్దు. ఓకే మీనమ్మా, ఇప్పుడు ఏం చేయమంటావు మీనమ్మా? ఓకే బాయ్ బాయ్. సారీ. அவனை பிடிடா. ముందు పిరికోడ్ లాగా నన్ను వదిలేసి పారిపోతుంది. నువ్వే ప్రాబ్లం లోకి వచ్చేసరికి పారిపోవడానికి నన్ను యూజ్ చేసుకుని బండి నుంచి దిగిపోమంటావా? అదే అంటున్నాను. గెట్ డౌన్ ప్లీజ్. నేను దిగను. ఇది మా అప్ప బండి. నువ్వు కనుక దిగకపోతే మళ్ళీ అక్కడే వదిలేసి వస్తాను. నువ్వు మిస్ నుంచి మిస్సెస్ అయిపోతావు. దానికంటే ముందు రాహుల్ నుంచి లేట్ రాహుల్ అయిపోతావు. ఐ మీన్ ఇక్కడ ఇది నో పార్కింగ్ ప్లేస్ అనిపిస్తుంది. లెట్స్ గో.
ఏమైంది? బండి పాడైపోయిందా? లేదే, ఎవరన్నారు? మరి పొగ? ఈ పొగ అది కార్ సిగరెట్ తాగుతోందిలే. నేను బయటకు ఎందుకు వచ్చానో తెలుసా? నేనేమనుకుంటున్నానంటే మనం ఇక్కడ ప్రశాంతంగా తంగబలి కోసం వెయిట్ చేయొచ్చు కదా. వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ముగ్గురం కలిసి చక్కగా ఒప్పులకు పాడుకుందాం. అర్థం కదా నీకు? నీ తెలివితేటల కంటే నీ అబ్బా బండి ఇంకా చెత్తగా. ఈ బండి నువ్వే పాడు చేసావు. దీని బండి అనుకో, ఇది బళ్ళకి పెద్ద అవమానం. ఈ కారే నీ ప్రాణాలు కాపాడింది. అరే ఇది కార్ కాదు, పెద్ద డొక్కొచ్చిరా. ఇది అబ్బా ఫేవరెట్ కార్. గో. ఇదిగో ఇదిగో మీనమ్మ బేబీ, మీ అప్ప ఫేవరెట్ కార్. యాక్చువల్లీ ప్రాబ్లం మీ అప్పది కాదు, తన డొక్కు కార్ది కాదు, ప్రాబ్లం నువ్వే. అదేంటంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సమస్యల్ని నీతో పాటు తీసుకెళ్తావు. యాక్చువల్లీ నువ్వు నల్ల పిల్లివి. నల్ల పిల్లి కంటే దారుణం. నల్ల పిల్లికి నువ్వు ఎదురు వెళ్తే ఆ నల్ల పిల్లి కూడా నాశనం అయిపోతుంది. నేను నీతో ఎందుకున్నానా? అరే నువ్వు నాతో ఎందుకున్నావు? ప్లీజ్ మీనమ్మ, నా వెంట పడ్డ మానే. ఫ్రమ్ నో ఆన్ ఐ విల్ గో మై వే, యూ గో యువర్ వే. అలాగే, ఫైన్ బై మీ. బట్ బై ద వే, నువ్వు కార్ తీసుకుని రాంగ్ రూట్ లో వచ్చావు. కానీ ఇప్పుడు తిరిగి వెళ్ళడానికి ఓన్లీ వన్ వే. కొంబన్ క్రాస్ చేయాల్సి ఉంటుంది. కొంబన్. హే కొంబన్ అని భయపెట్టకు నన్ను. నువ్వు కనుక నాతో లేకపోతే నేను చిటికలో మేనేజ్ చేసుకుంటాను. చిటికలో. ఇంపాసిబుల్. హే మీనమ్మ, నా డిక్షనరీలో ఇంపాసిబుల్ అన్న పదమే లేదు. అవునా? ఎక్కడి నుంచి కొన్నావు అలాంటి చెత్త డిక్షనరీని? డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్. పోయి తొలే. నేను మీనమ్మని మళ్ళీ ఇంకెప్పటికీ కలవని అనుకున్నాను. కానీ నా జాతకంలో ఇంకేదో రాసింది ఈ లేఖ. ఆపు 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 ఆపన్నా. హలో అన్నా, వనకం అన్నా, వనకం. ఎంత వేణు ఎందానా జోలీ? నో నో నో, ఐఎమ్ నాట్ ఏంజలినా జోలీ. ఐఎమ్ ఎ బాయ్, రాహుల్. నాకు లిఫ్ట్ కావాలి. నువ్వు ముంబై నుంచి వచ్చావు కదా? నా గురించి మీకు అన్ని ఎలా తెలుసన్నా? అరే మొత్తం సౌత్ కి నీ గురించి తెలుసు. ఒక తెల్లగా ఉండే అబ్బాయి దుర్గేశ్వర్ అడగ సుందరం గారి కూతుర్ని కారులో ఎక్కించుకొని పారిపోయాడు అని. అయ్యయ్యో అయ్యప్ప స్వామి, ఇప్పుడు కారులో రేపు పేపర్లో ఉంటావు. అయ్యో లేదన్నా, నేను చెప్పేది. నీకు తెలియదేమో, ఊళ్ళో వాళ్ళ కత్తిని పట్టుకుని నీకోసం తిరుగుతున్నారు. నువ్వు గనక వాళ్లకు దొరికావో నీ హెడ్ నీ బాడీ నుంచి వేరు చేసి హెడ్ లైన్స్ లో వేస్తారు. అరే చెప్పింది చాలు, ఊరుకో. ఎవడి బాబు రాజ్యం చంపుతారు? అరే నువ్వు ఏ అమ్మాయినితో లేపుకొచ్చావో ఇక్కడ వాళ్ళ బాబు రాజ్యమే నడుస్తుంది. తెలీదా? ఇది విని ఎవ్వరూ లేని దారిలో నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. ముందు దారైతే కనిపిస్తుంది, కానీ అక్కడ ఏ దారి లేదు. ఒక్క దారి తప్ప. మీనమ్మా! 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 మీనమ్మా!
ఏంటి 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 తిరిగి తిరిగి నా దగ్గరికి వచ్చేసావుగా? ఇప్పుడేనా తెలిసిందా ఒక్కదాని వెళ్తే ఎలా ఉంటుందో? మొహం చూడు మొహం, చూస్తుంటే భయంతో జ్వరం దిగులు అన్ని వచ్చేసినట్టున్నాయి. కమాన్, నేను వచ్చేసానుగా ఏడవకు. కమాన్, ఇద్దరు కలిసి వెళ్తాం. కమ్ కమ్. మళ్ళీ రాంగ్ రూట్ లోనే వెళ్తుండావు. ఇటు సేఫ్ ఖాళీ, అటు తంగబాలి. పద. మీనమ్మా, నేను నిన్ను కాపాడతాను. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్. విడంబా ఊరు. పద. ఏదో పెళ్లి ఫంక్షన్ జరుగుతోంది. కొంచెం మంచిగా మాట్లాడితే కొన్ని రోజులు ఇక్కడే స్టే చేయొచ్చు. ఈలోగా అబ్బాయి అండ్ తంగబలి టెన్షన్ కూడా పోతుంది. మరి ఇంకా ఇక్కడ నిల్చున్న టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నా? మీ సబ్ టైటిల్ వెళ్ళు మాట్లాడు. ఆహాహా, ఎంత స్టైలు. నువ్వు వెళ్ళు మాట్లాడు. మాట్లాడతాను, నాకు వచ్చు కొంచెం కొంచెం. ఏంటది? అప్పుడు యో సోపుడు యో పో పో పో. తుజే నానాజీ టాంగ్ని ఐత్సా ఘో. నీకు మరాఠీ కూడా వచ్చా? ఏ, నువ్వు తమిళ్ మాట్లాడొచ్చు, నేను మరాఠీ మాట్లాడకూడదా? ఓ అమ్మా తల్లి మీనమ్మ, ప్రస్తుతానికి వెళ్లి తమిళ్లో మాట్లాడు. గోనా, రెడీ స్టడీ పో పో పో. అక్కడి పరిస్థితి చూస్తుంటే నాకు అర్థమైంది. అక్కడ ఏదో కొంచెం గడబిడ కాదు, నాకైతే మొత్తం అంతా గడబిడిగానే అనిపించింది. ரொம்ப ப்ராப்ளம். நான் ரிச், அவர் புவர். ஆனா அவர் என்னை விட்டு போகவே மாட்டாரு. ఏదైనా సరే ముందు కీడించి మేలించాలని మీనమ్మను కలిశాక తెలుసుకున్నాను. అందుకే ఈసారి నేను తను అన్నదానికి సరే అనలేదు, అడ్డంగా తలు ఊపాను. ஜர்னில ரொம்ப டயர்ட் ஆயிட்டாரு. அவருக்கு தலையே சுத்துது, தலை சுத்துது. ఇక రెండోసారి మీనా ఏదో చెప్పినప్పుడు మళ్లీ ఊర్లో వాళ్ళు నా వైపు చూశారు. అప్పుడు నేను ఇప్పుడేమైంది? అరే ముందుకు రావద్దు, ముందుకు రావద్దు. అయ్యో నో నో, హెల్ప్ హెల్ప్. మీనమ్మా మీనమ్మా హెల్ప్. మళ్ళీ ఇక్కడ ఏం చెప్పావు? మీనమ్మా మీనమ్మా. అరే నా కాళ్ళు చేతులు బానే ఉన్నాయి, నేను నడవగలను. దయచేసి నన్ను దింపండి. ఐ కెన్ డూ దిస్. ఐ కెన్ వాక్. டவல் வச்சிருக்கேன், ட்ரெஸ் எல்லாம் வச்சிருக்கேன். நல்லா ரெஸ்ட் எடுத்துக்கோங்க. ஓகே, காத்தால எழுந்து ஸ்நானம் பண்ணிடுங்க. பூஜைக்கான எல்லா ஏற்பாடும் பண்ணி வச்சிருக்கேன். அண்ணா பாத்துக்கோமா. థ్యాంక్స్. తెలుసా నీకు, మన పెద్దవాళ్ళు అంటుంటారు 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలని. కానీ నువ్వు మాత్రం పెళ్లి తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్పి నన్ను ఇరికించావు. అసలు నిన్ను మీనమ్మా. ఏంటిది? ఈసారి ఏం అబద్ధం చెప్పావు? నేనేం చెప్పానంటే మనిద్దరం పెళ్లి చేసుకుని పారిపోయి వచ్చామని. అరే మీనమ్మా, పెళ్లి చేసుకుని పారిపోయామనే స్టోరీకి కాపీ రైట్స్ ఏమన్నా ఉన్నాయి నీ దగ్గర? సరే, తర్వాత ఏం చెప్పావు? రెండో అబద్ధం ఏం చెప్పానంటే నువ్వు ఎంతో మంచోడువని, నన్నెప్పటికీ వదిలేవని చెప్పాను. నెవా. అప్పుడే నువ్వు నో మీనా, ఎప్పటికీ వదలవు అని తలూపావు. తర్వాత ఏం చెప్పానంటే నువ్వు జర్నీలో చాలా టైర్డ్ అయిపోయావని, నీకు కళ్ళు తిరుగుతున్నాయని. అప్పుడే నువ్వు బుర్రూపావు. ఇలా 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 బుర్రూపాను కదా. అందుకే నన్ను ఇలా స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నారా? ఇల్ల నేను పారిపోవడానికి రీజన్ ఏం చెప్పానంటే మా అబ్బాకి ఈ బీద గొప్పల తేడాతో చాలా ప్రాబ్లం ఉందని. నేను చాలా రిచ్ అని, నువ్వు
మిఠాయి వాడివని. నీకెవరు చెప్పారు నేను మిఠాయి వాడినని? వాట్? నువ్వు మిఠాయి వాడివా? లేదే. అవును, నేను మిఠాయి వాడిని. ఇందులో అంతగా నవ్వాల్సిందే లేదు. ఓకే, మీ దానిలో కంటే ఈ మిఠాయి వాడు చాలా బెటర్. యూ అండర్స్టాండ్? షట్ అప్, షట్ అప్. ఇడియట్. ఓకే ఓకే ఓకే, వెరీ ఫనీ, వెరీ ఫనీ, వెరీ ఫనీ. నువ్వు ఇక్కడ నన్ను ఎగతాళి చేస్తున్నావు, అక్కడ మీ అప్ప నన్ను ఎగతాళి చేశాడు. అరే సూపర్ కాంబో మీ తండ్రి కూతుర్లది. అసలు నాకు అర్థం కావట్లేదు మీ అమ్మ మీ ఇద్దరిని ఎలా భరిస్తుందా అని. లేక ఆవిడ కూడా మీలాగే నవ్వుతారా? నాకు అమ్మ లేదు. She died. ఐఎమ్ సారీ, నాకు ఆ విషయం తెలీదు. ఐఎమ్ రియలీ వెరీ సారీ. అమ్మ లేకపోతే ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఎలా? మీ అమ్మ అప్ప ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు. అప్పుడు నాకు 8 ఏళ్లు. అప్పటి నుంచి వితౌట్ అమ్మ అండ్ అప్ప. ఐఎమ్ సారీ. నో నో, ఇట్స్ ఆల్ రైట్. యాక్చువల్లీ నేను అమ్మ నాన్నని ఎప్పుడూ ఎక్కువగా మిస్ అవ్వలేదు. ఎందుకంటే తాతయ్య నాన్నమ్మల్ని నన్ను బాగా పెంచారు. స్పెషల్లీ తాతయ్య ఎప్పుడు నా సంతోషంలో సంతోషంగా ఉండేవారు. ఆయనకి నేను లేకపోతే ఏం గడిచేది కాదు. రాహుల్ అది, రాహుల్ ఇది, రాహుల్. హీ వాజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. మా తాతయ్య. అయినా రాహుల్, లైఫ్ వితౌట్ అమ్మాయినప్ప 50 ఏళ్లు గడపటం ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అవును మీనమ్మా, కష్టమే. కానీ 50 ఏళ్ల నేను నీకు 50 ఏళ్ల వాళ్ళ కనిపిస్తున్నానా? లుక్ ఐ యామ్. అంత కాదా? డోంట్ టెల్ మీ. అంతకంటే ఎక్కువ? ఓహ్, ఐ గెట్ ఇట్, ఐ గెట్ ఇట్. Pathetic, massy joke. Bloody single screen humor. Because you're low class. You're cheap. You are cheap. అయ్యయ్యో మీనమ్మా, పాపం నువ్వు ఇలా కింద పడుకుంటున్నావా? ఇది నా కోసం కాదు, నీ కోసం. ఎందుకు? నేను నీతో పాటు బెడ్ మీద పడుకుంటే నువ్వు కంట్రోల్ చేసుకోలేవా? షటప్. ఓకే, నాకు ప్రాబ్లం ఉంది. అదే కదా, నువ్వు కంట్రోల్ చేసుకోలేవు. నా సొల్ற నీ వాయముడు. వాయముడు వాట్ మీనింగ్? చెత్త వాగడాపు. అయ్యో అయ్యో, నాటి ఆంటీ, కోపం తగ్గించుకో. నేను బెడ్ మీద పడుకుంటాను ఎందుకంటే నేను నీ పతిదేవుణ్ణి, భర్తని, మొగుణ్ణి. తెలుసుగా నీకు, మొగుడికి గౌరవం ఇవ్వాలని. యా కమాన్ మీనమ్మా, లెట్ us స్లీప్ అమ్మా. సరే, పడుకోవాలనుకుంటే పడుకో. ఆ తర్వాత నేను చెప్పలేదని మాత్రం అనొద్దు. రాత్రికి ఏదైనా జరిగితే దానికి నేను బాధ్యురాలిని కాదు. రాహుల్, ఈ రోజు నువ్వు రిస్క్ లో పడ్డట్టే. ఎందుకంటే నీ వైఫ్ అసలు కంట్రోల్ చేసుకోలేదు. షటప్. బేబీ గుడ్ నైట్. డోంట్ లెట్ ద బెడ్ బగ్స్ బైట్.
పొద్దున్న ఇలా తయారు ఎక్కడికి వెళ్తున్నావు? జాగింగ్ కా? இல்ல విడంబ వాళ్ళ సంప్రదాయం ఫర్ న్యూలీ వెడ్స్. సంప్రదాయమా? హస్బెండ్ వైఫ్ ని చేతులతో క్యారీ చేస్తూ టెంపుల్ స్టెప్స్ ఎక్కుతారు. వాళ్ళ నమ్మకం హస్బెండ్ అండ్ వైఫ్ బాండ్ స్ట్రాంగ్ అవుతుందని. ఓకే, నువ్వు స్ట్రాంగేనా? ఆచారాలు చూడడానికి స్ట్రాంగ్ గా ఉండడం ఎందుకు? చూడటం కాదు, చెయ్యాలి. వీళ్ళ దృష్టిలో మనం వైఫ్ అండ్ హస్బెండ్ కదా. లేదు లేదు, బలవంతమేంటి? இல்ல నిల్లం అప్పుడి. ఏం పాపిడి? తప్పనిసరి. ఏంటి తప్పనిసరి? నువ్వు ఇక్కడ ఉండాలా వద్దా? ఉండాలి కదా. మరైతే క్యారీ చేస్తావు కదా, పడేవు కదా. మీనమ్మా, బహుశా నువ్వు మర్చిపోయినట్టున్నావు. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ మిఠాయి వాడు. కామన్ మ్యాన్. వేర్ ఇస్ ద టెంపుల్? వేర్ ఇస్ ద టెంపుల్? వేర్ ఇస్ ద టెంపుల్? మీనమ్మా, వేర్ ఇస్ ద టెంపుల్? అదిగో 300 మెట్లు ఎక్కగానే వచ్చేస్తుంది. 300? అరే 100 మెట్లకే స్వర్గం కనబడుతుంది. అయ్యో ఏమైంది? ఎక్కడ పోయింది ఆ కామన్ మ్యాన్ పవర్? మీనమ్మా ప్లీజ్. తెలుసు, 50కే పడిపోతావు. నెవర్. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద కామన్ ఆఫ్ ఎ పవర్ మ్యాన్. ఐ మీన్ పవర్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్. రాహుల్, భగవాన్ సన్నిధానం వరకు மனைவியை தூக்கி நொந்துட்ட. பேஷ் பேஷ். மீனா, உன் வாழ்நாள் பூரா இவர் உன்னை நன்னா பார்த்து பாருமா. ఏమంటున్నారా? జీవితాంతం నువ్వు నన్ను బాగా చూసుకుంటావని ప్రూవ్ చేసుకున్నావని అంటున్నారు. ராஜா, நீ 100 வருஷம் நல்லா இருப்ப. நீங்க 2 பேரும் 7 ஜென்மத்துக்கும் சேர்ந்திருப்பீங்க. మిస్ సబ్ టైటిల్ ఏంటట? వాళ్ళ నమ్మకం ప్రకారం ఏ జంటైతే ఈ పూజ పూర్తి చేస్తారో భగవంతుడు వాళ్ళని 7 జన్మల వరకు కల్పించుతాడు. అంత నాన్ సెన్స్. ఏమా, నీ కుంకుమ వెచ్చికలియా? ఏంటి మళ్ళీ ఏమంటున్నాడు? కుంకుమ లేకుండా ఈ పూజ పూర్తినట్టు అనిపించుకోదు. ఏంటి? అదేదో ముందే చెప్పారుగా. అంటే ఇప్పుడు ఇదంతా వేస్టా? అరే నా చేతులు కాళ్ళు ఎంత నొప్పి పుట్టాయి. కుంకుమతో వెచ్చబడియా? థ్యాంక్ యూ అంటే రాహుల్, థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ.
నుంచి పంపించేస్తారు. కమాన్, త్వరగా పద. 300 మెట్లు దిగాలి. ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఏమైంది రాహుల్? ఏమైందంటే ప్యాకింగ్ చేసుకుంటున్నాను. ఎందుకు? ఇక్కడ ఈ విడంబా ఊర్లోనే ఉండిపోతావా ఏంటి? చూడు మినిమం ఇప్పటికైంది చాలు. మనం వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. లేకపోతే వీళ్ళు మనతో వింత వింత పూజలు చేయిస్తూనే ఉంటారు. రెడీ అవ్వ, వెళ్ళిపోదాం. లేదు రాహుల్, మనిద్దరం పారిపోతే ఈ ఊరు వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఏముంది, మన ఇద్దరం పారిపోయామని. ఇట్స్ నో బిగ్ డీల్. కమాన్, త్వరగా రెడీ అవ్వ, వెళ్దాం. ఇది ఊళ్ళో వాళ్ళ మనసుకు సంబంధించింది రాహుల్. దే విల్ ఫీల్ హర్ట్. మనం హస్బెండ్ అండ్ వైఫ్ నాటుకుని ఆడని తెలిస్తే వీళ్ళు నెక్స్ట్ టైం ఇంకెవరికైనా హెల్ప్ చేస్తారా? ట్రస్ట్ చేస్తారా వీళ్ళు? లేదు రాహుల్, మీనా గారు ఏంటి సంగతి? నీకు ఇక్కడి నుంచి వెళ్లాలా లేదా ఏంటి? మొదటి నుంచి చూస్తున్నాను, నువ్వు నా భార్య రోల్ చేస్తున్నప్పటి నుంచి చాలా సంతోషంగా ఉన్నావు. చూడు, ఏదో నీ నుదుటి మీద వెచ్చవిడి కుంకుమ పెట్టాను కదా, దాన్ని సీరియస్ గా తీసుకోకు. అది స్టూపిడ్ పద్ధతి అంతే. రాహుల్, కేవలం నువ్వే ఆలోచించగలవు. కేవలం నువ్వే. ఎప్పుడైనా ఊళ్ళో వాళ్ళ ఫీలింగ్స్ గురించి ఆలోచించావా? ఊరు సంగతి వదిలే. ఎప్పుడైనా మీ నాన్నమ్మ ఎమోషన్స్ గురించి ఆలోచించావా? నువ్వే అన్నావు కదా రాహుల్, మీ తాతగారు నిన్ను మీ అమ్మ అప్పలా చూసుకున్నారని. కానీ నువ్వేం చేసావు? ఆయన అస్థికల ప్లేస్ కూడా చేంజ్ చేసావు. ఫ్రమ్ రామేశ్వరం టు గోవా. నేను చేంజ్ చేశాను. ఎందుకో తెలుసా? ఎందుకంటే నాకు అసలు ఫీలింగ్స్ లేవు. నేను యాక్చువల్లీ చాలా చెడ్డవాడిని. నువ్వు ఒక్కదానివే మంచిదానివి. ఈ ఊళ్ళో వాళ్ళు నాన్నమ్మ, తాతయ్య. సో నాలాంటి చెడ్డవాడికి మీలాంటి మంచి వాళ్ళ మధ్య ఉండే అర్హత లేదు. సో ఐ జస్ట్ యు నో వాట్, దీన్ని నీ దగ్గర ఉంచుకో. నువ్వు మంచి, ఈయన మంచి, మీ అందరు మంచి వాళ్ళు ఒక దగ్గర చక్కగా కలిసి ఉండండి. నేను ఇంక ఈ ఊర్లో ఉండను. రైట్? ప్లీజ్ నన్ను వదిలే. కోపంలో వచ్చేశాను, కానీ మీనమ్మని అలా ఒంటరిగా వదిలి వెళ్లడం నా మనసుకి నచ్చలేదు. వచ్చావా? రాహుల్, யார்கிட்ட மோதுறீங்கானோ உங்களுக்கு தெரியலை. நாங்க நல்லவங்களுக்கு நல்லவங்க, அதே நேரம் கெட்டவங்களுக்கு கெட்டவங்க. புரியுதா? நாங்க சவுத்துல இருக்கோம்டா, ஆனா மக்களோட மனசுல சென்ட்ரல் இருக்கோம்டா. சென்ட்ரல் எங்க மான மரியாதை கை வைக்கிறவங்களுக்கு நாங்க சொல்லிக் கொடுக்கிற பாடத்துல நிக்கிறோம். ராகுல், மீனம்மா, ரெடி ஸ்டடி போ.
మీనా! ఈ ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు. ఆడవాళ్ళని ఎవరు అర్థం చేసుకోలేరు. ఇదిగో నువ్వు ముంబై వెళ్ళడానికి టికెట్. మరి నువ్వు? నేను తాతగారి అస్థికలు కలపడానికి నమ్మైపు పోరో రామేశ్వరం. యూనో మీనమ్మా, నేను ఇప్పటికి రియలైజ్ అయ్యాను. ద బెస్ట్ వే టు ఎస్కేప్ యువర్ ప్రాబ్లమ్స్ ఈజ్ టు ఫేస్ దెమ్. నేను ఎంత విధవనైనా మనిషినేగా మీనా. నువ్వు కరెక్ట్ గా ఆలోచించావు, కానీ ఒకటే రాంగ్ గా చెప్పావు. నేను కూడా నీతో పాటు రామేశ్వరం వస్తాను. వాట్? నీకు పిచ్చి పెట్టిందంటే అది తప్పు మీనా. నేను కరెక్ట్ ఎలా? ఎంతో కష్టం మీద పారిపోవడానికి ఛాన్స్ దొరికింది. నేను అప్పుడే పారిపోయేదాన్ని. నువ్వు ఊర్లో ఫుల్ గా టైట్ అయినప్పుడే పిచ్చాడా? అప్పుడే పారిపోయిందాన్ని ఇప్పుడెలా పారిపోతాను? ఇట్స్ ఫైనల్ రాహుల్, నేను కూడా నీతో పాటు వస్తాను. మీనమ్మా, నేను చెప్పేది అర్థం చేసుకో. నేను ఒక డెసిషన్ తీసుకున్నాను, దాన్ని నా అంతా నన్ను పూర్తి చేయను ప్లీజ్. అక్కడ నీకు ఏదైనా సమస్య రావచ్చు. సపోజ్ తంగబలి. అందుకే కదా నేను కాపాడుతాను తంగబలి నుంచి. అందుకే నేను నీతో పాటు వస్తాను. ఓకే ఓకే. நன்றி. రేపొద్దున మన అస్థికల విసర్జనం పూర్తి చేయొచ్చు. ఈ రోజు రాత్రి ఏదైనా లాడ్జ్ లో స్టే చేయాల్సి ఉంటుంది. ఒకటి చెప్పనా మీనమ్మా, మనందరం ఈ ప్రపంచంతో పాటు పరుగులు తీస్తున్నాం. మనలో ప్రతి ఒక్కరి జీవితం ఒక మ్యారథాన్కి తక్కువేం కాదు. పరిగెడుతుంటాం ఏదో ఒకటి సాధించడానికి. తర్వాత ఒకరోజు సడన్లీ అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం. ఎలా అయితే నేను రేపు నిన్ను వదిలి వెళ్ళిపోతాను, నీ సమస్యలన్నీ శాశ్వతంగా ఎండ్ అవుతాయి. ఐఎమ్ గోయింగ్ అవే ఫర్ ఎవర్ రాహుల్. ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్తావు? పూనా. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అక్కడ ఉంటుంది, చిత్ర. నేనేమనుకుంటున్నానంటే మీనమ్మ అక్కడ నువ్వు సేఫ్గా ఉండగలవా? ఐ మీన్ నీ అప్ప మనుషులు, అన్నయ్యలు, కజిన్స్
నాతో పాటు ముంబైకి వచ్చి అక్కడ మా ఇల్లు ఉంది, మా నాన్నమ్మ ఉన్నారు. అక్కడ నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు. తర్వాత ఏం చేయాలో యూ క్యాన్ డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టచ్చు. మరి అప్ప మనుషులు అక్కడికి వస్తేను? అప్పా వస్తేనా? అది కొమ్మనూరు కాదు, మా ముంబై. అక్కడ ఇలా ఉండదు మీనా. ఎవరైనా వచ్చినా ఒకవేళ అప్ప వచ్చి నేను మీ ఇంట్లో ఏం చేస్తున్నాను అని అడిగితే అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు? అప్పుడు నేను చెప్పేస్తాను, మన ఇద్దరం యునో నువ్వు నేను. ఇట్స్ ఓకే రాహుల్, నాకు పూనా కరెక్ట్. అదే కాక ఐ హావ్ ట్రబుల్డ్ యు అ లాట్. మనం చాలా రైట్ ప్లేస్ కి వచ్చాం మీనమ్మా. చంపేస్తారు. ఏమాలోచించుకోవడం ఎలా నువ్వు? మీనమ్మా, నేను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. కానీ రాహుల్ 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 నీకు పిచ్చి పట్టిందా? మనం ఇక్కడి నుంచి పారిపోయాం. ఎంతకాలం అని పారిపోతుంటాం? మనం ఎంతకాలం అని పారిపోతుంటాం? నీకు వేరే కళలు, వేరే లైఫ్ ఏమీ లేదా? వణక్కం సార్. మీరు ఒకటే ఆలోచిస్తున్నారు కదా నేను తిరిగి ఇక్కడికి ఎందుకు వచ్చానని. అప్పా ఇవరు ఎన్న சொல்றாரு? వద్దు మీనమ్మా, ఈరోజు నాకు మీ అప్పకి ఇద్దరికి ట్రాన్స్లేషన్ అవసరం లేదు. నో సబ్ టైటిల్స్ ప్లీజ్. పర్వాలేదు, ఎందుకంటే ఈరోజు నేను దీంతో మాట్లాడతాను అండ్ మీరు కూడా దాంతోనే వినాల్సి ఉంటుంది. మిస్టర్ దుర్గేశ్వర అజజ్ సార్, కొంబమూరులో అందరికంటే ఇంపార్టెంట్ మ్యాన్ పెరియట్ అలైవ్. గుడ్ సార్, గుడ్, వెరీ గుడ్ టు బి ఇంపార్టెంట్ సార్, బట్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు బి గుడ్. మీరు ఆలోచిస్తున్నారు కదా నేను ఎందుకు వచ్చానని. ఇవన్నీ యార్ నేనేమైనా మ్యాడా, లేక నేను మళ్ళీ డ్రింక్ చేశానా? నో సార్, నాట్ మ్యాడ్ సార్, ఐఎమ్ నో డ్రింక్ సార్. డ్రింక్స్ మనలే సోబర్ సార్, సోబర్. నేను ఒకటి తెలుసుకోవడానికి వచ్చాను, మీరు మీనా విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు? వై? మీకు మీ కూతురంటే ఇష్టం లేదా? డాక్టర్ ఎంబో ఇల్లే సార్, ఇల్లే. ఏ తండ్రి అయినా తన కూతురి సంతోషాన్ని కోరుకుంటాడు, కానీ మీరు మాత్రం మీ కూతురి గొంతు కోస్తున్నారు. అసలు ఏ తండ్రి అయినా ఇలా చేస్తాడా? ఏ తండ్రి అయినా? ఇప్పుడు ఓరు ఓపెన్, ఇది ఓపెనా? ఏ తండ్రి అయినా ఇలా చేస్తాడా సార్? ఐఎమ్ సారీ సార్, నేను స్వీట్ షాప్ వాడిని, హల్వా వాలా. కానీ ఒక చేదు విషయం చెప్తాను. మీరు ఈ ఊరికే తండ్రి అవ్వచ్చు, గాడ్ ఫాదర్ అవ్వచ్చు, కానీ మీ కూతురికి తండ్రి కాలేరు సార్, ఎప్పటికీ కాలేరు సార్. మీ పుల్, మీ పవర్ ఇందుకు మీకు ఫుల్ మార్క్స్ సార్, రొంబ నల్ల సార్, క్లాప్ సార్. కానీ ఒక సబ్జెక్ట్ లో మీరు టోటల్ పెరియా బిగ్ జీరో, ఫుల్ జీరో సార్. ఎమోషన్స్, మీ కూతురి ఎమోషన్స్, తన ఇష్టం, తన సంతోషానికి నో వాల్యూ, నో ఇంపార్టెన్స్. Let me tell you, sir, we are in the 66th year of independence. కానీ మీనాలాగా ఈ ఊర్లో ఉన్న ఏ అమ్మాయికి ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకునే హక్కు లేదు సార్, కొంచెం కూడా హక్కు లేదు. అండ్ మీరందరూ కూడా, ఒకవేళ మీరు మీ కూతుర్ల ఇష్టం, వాళ్ళ ఎమోషన్స్ ని అర్థం చేసుకోకపోతే అప్పుడు ఈ ఊరు మొత్తం, ఈ యూనిటీ మొత్తం, ఈ పెరియ తలాయి, ఈ పవర్ ఈజ్ బుల్షిట్ సార్. I say it's all bullshit. And you, Mr. Thangabali,
యు సో టాల్ సో బిగ్ బట్ విత్ స్మాల్ హార్ట్. చిన్న హృదయం, చిన్నది. ఇప్పుడు ఏం చేయాలంట? ఫైట్ చేద్దామా? కమాన్ కమాన్, లెట్స్ ఫైట్ కమాన్. కొట్టు, అడి. నేను ఫైట్ చేస్తానన్నది ఏదో న్యాయం చేయాలని జోరు మీద ఉన్నానని కాదు. నో, స్ట్రైట్ అండ్ సింపుల్ బాస్. కామన్ మ్యాన్ ని కోపం వస్తుంది. అండ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్. నువ్వు అప్పుడు ఏంటన్నావు? ఊయిలోడే వందని ఊయిలోడే పోమాటే, ఇది పీస్ అకి పార్సల్ ఎడు పొడవే. యా, ఇప్పుడు ఫైట్ చేస్తాను. నీతో ఫైట్ చేస్తాను. నీ వెనుక ఉన్న ప్రతి ఒక్కరితో ఫైట్ చేస్తాను. అందరితో ఫైట్ చేస్తాను. ఊరు మొత్తంతో ఫైట్ చేస్తాను. కేవలం మీనా కోసం. బికాజ్ ఐ లవ్ హర్. ఐ డూ.
Come on. Come on. Come on. పోదాం. నో మోర్ ఫైట్. వెనక్క నా బాడీ చాలా పెద్దది, కానీ నీ ధైర్యం దానికన్నా పెద్దది. రొంబ పెరుస. నువ్వు నాలాంటి వాడివే, బ్రేవ్ మ్యాన్. కಣ್ಣే, నీ జయచిత్ర కಣ್ಣే. యూ విన్. వెళ్ళు. ఏని మీనా వణుకుదా? మీనా నీదే. రాగులుక్కుం, మీనా ఉక్కుం, కళ్యాణం. జీవితాంతం నేను బాగా చూసుకుంటామని ప్రూవ్ చేసుకున్నామని అంటున్నారు. వాళ్ళ నమ్మకం ప్రకారం ఏ జంటైతే పూజ పూర్తి చేస్తారో భగవంతుడు వాళ్ళని 7 జన్మల వరకు కల్పించుతాడు. నన్నెంతగా ప్రేమిస్తున్నావా? మరైతే రామేశ్వరం నుంచి లేపుకుని తీసుకెళ్ళి ఉండాల్సింది. ఇక్కడి కొమ్మన్ డేంజర్కి ఎందుకు తీసుకొచ్చా? మీనమ్మా, డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ మిఠాయి వాడు. మిఠాయివా? ఇప్పుడు నేను ఏదైనా అడిగితే దానికి బుర్ర ఊపుతావా? నిన్నెంత గాఢంగా ప్రేమిస్తున్నాను, నువ్వు అంతే గాఢంగా నన్ను ప్రేమిస్తున్నావా?
మధ్యరాత్రి నన్ను మీ అప్ప స్కూటర్ అనుకుని కిక్ కొడతావా? కొట్టను. మీకు తెలుసుగా, మన భారతదేశంలో ఇంచుమించు 1635 భాషలు మాట్లాడుతుంటారు. కానీ ఈ రోజు నాకు తెలిసింది అన్నిటికంటే గొప్ప భాష ఒకటే, ప్రేమ. నిజంగా లవ్ హ్యాస్ నో లాంగ్వేజ్. ఈ కామన్ మ్యాన్ ని కొంబన్లో హీరోని చేసిన క్రెడిట్ మొత్తం నేను మా తాతగారికే ఇస్తాను. మా తాతగారికే. ఆయన నాకు వేకప్ కాల్ ఎప్పుడు ఇచ్చారంటే, నేను ఆయన అస్థికలు రామేశ్వరంలో కలుపుతున్నప్పుడు. విల్ ఆల్ సెడ్ అండ్ డన్, ఒక రాంగ్ ట్రైన్ చెన్నై ఎక్స్ప్రెస్ నాకు సరైన దారి చూపించింది. ఈ రోజు ఈ రాహుల్ నిన్నమ్మకి ఖచ్చితంగా చెప్తాడు, నిన్నే ప్రేమిస్తున్నానని. నువ్వు లేక నేను